ఆగాగు, ఆ తిప్పుకోవడం ఏదో ఆపితే తయారీ విధానం చెప్తాను కదా. ఓహో అదా, అయినా యాపిల్ తో ఇంత మంచి స్వీట్ ని ఎలా చేసావు? అద్భుతంగా ఉంది. అదరగొట్టేద్దరండి. ఒక గిన్నెలో 3 చెంచాలు పంచదార వేసుకుని, చెంచాడు నీళ్లు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కదుపుతా ఉన్నారంటే గోల్డెన్ కలర్ లోకి మారిపోదండి. వెంటనే నేరేసుకున్న గిన్నెలు వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక యాపిల్స్ కాయని మజ్జిగ కోసుకుని గింజలన్నీ తీసేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. 4 చెంచాలు పంచదార, కప్పుడు పాలు కూడా పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక వడకట్టేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. దీన్ని సిమ్ లోనే 5 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకున్నాక అరకప్పు పాలు తీసుకుని 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని మరుగుతున్న మిశ్రమంలో వేసేసి 10 నిమిషాల పాటు సిమ్ లోనే ఇలా చిక్కగా ఈ వరకు కలిపేసుకున్నాక ఆఖరిని చిటికెడు ఉప్పు ఉంటే కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మనం రెడీగా పెట్టుకున్న బౌల్లో వేసేసుకోండి. 2-3 సార్లు ట్యాప్ చేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మూత పెట్టి 2 గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో వదిలేసాక అంచును స్క్రాప్ చేసేసుకుని తిరగేసుకుని ముక్కల కోసం తింటే ఉంటదండి. ఆనందమే లేని అడవిలోంచి ఆహ్లాదకరమైన ఐలాండ్ లోని అందాలని ఆస్వాదించినట్టు ఉంటదండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.